ఈ పక్షుల్ని పెంచుకోవడం వల్ల ఇంటికి శాంతి, సంతోషం, శ్రేయస్సు లభిస్తుంది అని చెప్తారు. ఇవి లక్కీ బర్డ్స్ అని చెప్తారు. మొదటిది బడ్జరిగర్. ఈ పక్షులు ఎప్పుడూ సంతోషంగా ఉంటాయంట. దానివల్ల ఇంటికి సంతోషం మరియు మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయని కొందరు అనుకుంటారు. రెండవది లవ్ బర్డ్స్. పేరులో ఉన్నట్టు ఇవి ప్రేమకి, సామరస్యానికి సంకేతం. దీనివల్ల ఇంట్లోని బంధాలు చాలా బాగుంటాయి. ఎమోషన్స్ని సమతులనగా ఉంచి ఫ్యామిలీని కాపాడుతాయని నమ్ముతారు కొందరు. ఇక మూడవది క్యానరీ బర్డ్స్. ఇవి ఎప్పుడు చాలా బాగా పాడుతూ ఉంటాయి. దీనివల్ల ఇవి ఉన్న ప్రదేశం చాలా ఆనందంగా మరియు ఒక స్పిరిచువల్ ఎనర్జీతో కలిగి ఉంటుందని నమ్ముతారు. ఇక కాకటైల్. ఇవి ఫ్రెండ్లీ అండ్ లవ్వింగ్ బర్డ్స్. ఇవి ఇంటిలో నెమ్మది, ప్రశాంతతలను నెలకూరుస్తాయని నమ్ముతారు. ఇక పీకాక్స్. నెమళ్ళు రాయల్టీకి మరియు భద్రతకు సంకేతం. ఇవి ఈవిల్ అంటే చెడు శక్తుల్ని ఎదుర్కొంటాయి మరియు మంచి శక్తుల్ని, అదృష్టాల్ని ఆకర్షిస్తాయి అని నమ్ముతారు. ఇక ఆరవది డవ్ అంటే పావురాలు. శాంతంకి మరియు దైవశక్తికి సంకేతం. ఇవి ఉన్న ప్రదేశంలో సామరస్యం, నెమ్మది నెలకొల్లుతుంది అని కొందరు నమ్ముతారు. ఇక ఏడవ పక్షి మెకవ్. మెకవ్స్ చాలా కలర్ఫుల్గా ఉన్న అందమైన పక్షి. ఇది పవిత్రతకు సంకేతం. ఇవి ఉన్న చోట ఆస్తి, తేజస్సు విరజిల్లుతుందని నమ్ముతారు. ఇవన్నీ పాజిటివ్గా నమ్మకాలు ఉన్నప్పటికీ కొన్ని నెగటివ్ నమ్మకాలు కొంతమంది చెప్తారు. ఏమైనా మనం సరిగ్గా లేకుండా ఇలాంటి మూకముగ్ధ ప్రాణుల్ని బంధించడం వల్ల మంచి జరుగుతుందా?